హాయ్! హలో అండి. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నేనొక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. మా వారు ఏట తలకాయ తీసుకొచ్చారండి శుభ్రం చేయించి. ఇది 1 ½ కేజీ పైనుంటుందండి. అంటే ఇంచుమించుగా 2 కేజీలకి కొంచెం తక్కువగా ఉంటుంది. శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. శుభ్రంగా కాల్చి మాంసం చేసి ఇచ్చారండి వాళ్ళు. దీన్ని 4, 5 సార్లు పైన ఇంకా ఎక్కువ వాష్ చేసుకున్నా పర్వాలేదు. శుభ్రంగా వాష్ చేసి ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడుతుంది. ఎందుకో నేను తర్వాత చెప్తాను మీకు. ఒక గ్లాసు నీళ్లు వేసి కుక్కర్‌కి మూత అయితే పెట్టేసానండి. మాంసం కరెక్ట్‌గా సదిరేసి కుక్కర్ మూత పెట్టి, విజిల్ పెట్టి నేను ఒక 13 విజిల్స్ వేయిస్తున్నాను. ఇంకొక 2, 3 విజిల్స్ వేయించినా ఎక్స్‌ట్రా పర్వాలేదండి. ఎందుకంటే ఏట తలకాయ మాంసం గట్టిగా ఉంటుందండి. ఎక్కువ ఉడికించాలి బాగా. చూసారు కదా! ఇలా 13 విజిల్స్‌కి చాలా బాగా కుక్ అయిపోయిందండి. ఇలా కుక్ అవుతే సరిపోతుంది. నేను ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక పాను పెడుతున్నానండి. ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసి సాజీరా అండి ఇది. నేను ఒక స్పూన్ సాజీరా వేశాను. సాజీరా వేయడం వల్ల కూర ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. నేను ఒక 3 కరివేపాకు రబ్బలు దూసివేశాను. ఒక్కసారి ఆయిల్‌లో చిటపటలాడించి నేను ఒక 4 ఉల్లిపాయలు ఇలా కట్ చేశానండి. వేసేస్తున్నాను ముక్కలు. ఉల్లి ముక్కలు వేసి ఇలా నలుపుతూ వేస్తే గమ్ముని మగ్గిపోతాయండి. ఒక్కసారి ఆయిల్‌లో పచ్చివాసన పోయేలాగా మగ్గించుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు, 4 పచ్చిమిర్చి చీల్చి వేశాను. ఒక్కసారి పైకి కిందకి బాగా కలుపుతూ ఆయిల్‌లో ఉల్లి ముక్కలు మగ్గించాలి. ఇలా మగ్గుతున్న ఉల్లి ముక్కల్లో ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి. ఆల్రెడీ 1 ½ స్పూను మనం ఏట తలకాయ మటన్‌లో వేసాం కదండీ! ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేశాను. ఉల్లి పేస్ట్‌కి పట్టేలాగా. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలా ఒక హాఫ్ స్పూను, 4 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఈ తలకాయ కూరకి కారం అయితే ఎక్కువ పడుతుందండి. నేను 4 స్పూన్లు కారం వేసి రుచికి సరిపడగా రాళ్ళుప్పు వేస్తున్నాను. ఒక్కసారి ఉల్లి ముక్కలు, ఉప్పు, కారం బాగా ఇలా పైకి కిందకి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఉడికించుకున్న ఏట తలకాయ మాంసాన్ని అయితే వేసేస్తున్నానండి. చూసారు కదా! ఇలా పైకి కిందకి తలకాయ మాంసానికి ఉల్లి పేస్ట్ పట్టేలాగా కలిపేసుకోవాలండి. చూసారు కదా! బాగా ఇలా పైకి కిందకి కలిపి నీళ్ళు ఆల్రెడీ మాంసం ఉడికిపోయిందండి ఇది. అందుకనే నేను ఒక గ్లాస్ నీళ్లు పోసాను. ఒక్కసారి పైకి కిందకి బాగా కలిపి మూత పెట్టేస్తున్నానండి. ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసానండి. చూసారు కదా! ఉడుకుతుంది. ఆల్రెడీ మనకి కుక్ అయిపోయిన మాంసం కాబట్టి ఉడికిపోయిందండి. ఇప్పుడు చింతపండు అండి. నేను ఒక నిమ్మపండు సైజు చింతపండు నానబెట్టాను. పులుసు తీసి పక్కన పెట్టాను. ఆ పులుసు అయితే వేస్తున్నానండి. ఇలా ఏట తలకాయ కూరలో ఇలా చింతపండు పులుసు పోయడం వల్ల కండ్ర కానీ, వగరు కానీ ఉండదండి. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు పోసి ఇంకొక 15 నిమిషాలు ఉడికించానండి. ఎంతో టేస్టీగా తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! చివరిగా ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి. ఒక్కసారి కొత్తిమీర వేసి పైకి కిందకి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి.
నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. వేడి వేడి కూర వేసుకుని నేనైతే భోజనం చేసేస్తున్నానండి. తలకాయ కూర చాలా బాగుంటుందండి. ఇలా వండితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఈసారి తలకాయ తెచ్చుకున్నప్పుడు ఇలా వండుకోండి. మీకే అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఉంటుందో. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.